జరిగింది చెల్లయ్య గారు? లక్ష్మీ టాకీస్ లో గొర్రెల సినిమా ఆడుతుందంట. మధ్యాహ్నం క్లాస్ ఎగ్గొట్టి మ్యాట్నిక్ పోదామా? ఓ మరి డబ్బులు మమ్మీ దగ్గర కొట్టేశాను. మరి మమ్మీ కనుక్కుంటేను తెలీదు, డాడీ తీసుకున్నాడు అనుకుంటుంది. ఏయ్, అబద్ధం చెప్తావా? దొంగతనం చేస్తావా? 5 రూపాయలు. గొరిల్లా సినిమాకి పోతుందంట. గొరిల్లా అక్కడ కోతులు అడ్డం లేదు. కోతులు రాను రాను మరీ చెడిపోతుంది చెల్లయ్య గారు. పోటీ లోపలికి. మీరు రారా అన్నయ్య గారు? ఎందుకు రాను, వస్తాను. కానీ క్లాస్ రూమ్ లో ఒకటే గోల. ఆ గోలకు నా బుర్ర పని చేయదు. చూడు, బెల్లి కొట్టేదాకా నేను ఆ చెట్టు దగ్గర స్టడీ చేస్తాను. నువ్వు నేనా? ఫోన్లేమ్మా, అంత మాట నా అదే సార్. నేను అడిగింది తినటానికి. నీకేమి ఇష్టమో చెప్పు. నాకేది ఇష్టమో నాకంటే మా అమ్మకే ఎక్కువ తెలుసు. కొంచెం కాదు మేట్, నేను తినడం మొదలెట్టే ప్లేట్స్ కూడా మిగలవు. తొందరగా రారా. సచ్చు, ఇప్పుడేగా హోటల్లో తినొచ్చా? అప్పుడే నీకు ఆకలా? నీకేం తెలీదు. ఇప్పుడే తిన్న ఎప్పుడో తిన్నట్టు ఉంటుంది. అసలు తినే వయసు ఇదేనే. పెళ్ళైతే సగం మొగుడు తింటాడు, ఆఖరికి మనకు మిగిలేది అడుగో బొడిగే. అయ్యో ఏమో వస్తుంది. ఇడ్లీ, దోశ, చట్నీ, రొట్టి, బిస్కెట్, వెన్నపూస కూడా ఉంది. మేడం, ఇదేమైనా ఇల్లా బిస్కెట్ ఫ్యాక్టరీయా? మీకే పిల్లలుంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు మేడం. పంతులమ్మకి పిల్లలు కరువు అమ్మా. తినమ్మా. థ్యాంక్స్. అమ్మ మనసు, మేడం మనసు వెన్న లాంటిది. సరే గాని మేడం, మేమెందుకు వచ్చామని మీరు అడగనే లేదే. ఉత్సవంలో దేవత ఉన్నట్టుండి ఇంట్లోకి వస్తే హారతిస్తామే కానీ ఎందుకు వచ్చావని అడుగుతావమ్మా? అబ్బెబ్బే, అంత మాట అనకండి మేడం. నేనంత గొప్పదాన్ని కాదు. కళ్ళెదుట కనిపించే దేవత మీరు. మేడం, మీ మనసుకి ఏమైనా బాధ కలిగించానా? లేదమ్మా, లేదు. నీలాంటి బిడ్డ చేత అమ్మా అని అనిపించుకునే అదృష్టం నాకు లేదనుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను అమ్మా అని పిలిచి అనుకోని ఆనందాన్ని కలిగించావు తల్లి. మన కాలేజ్ యానివర్సరీకి శకుంతల డ్రామా వేద్దామని అనుకుంటున్నాం. మీరే వచ్చి సెటప్ చేసి పెట్టాలి. ఇన్ని డ్రామాలుండగా నీకు శకుంతలే నచ్చిందా? అది విడిపోయిన ప్రేమికుల కథమ్మా. వాళ్ళు జీవితంలో ఎక్కువగా అనుభవించింది వియోగమే. క్షమించండి మేడం, వియోగంలో విరహంలో ఉన్న సుఖం కళ్యాణంలో కలయికలో ఉండదని నా అభిప్రాయం. పిచ్చి పిల్ల, ఊహ వేరు, అనుభవం వేరు. ఎదురు దెబ్బ తగిలితే నువ్వే ఎవరినైనా ప్రేమించావనుకో, ఆ ప్రేమమైతే నువ్వు భరించగలవా? ఓ మై గాడ్, నా వల్ల కాదు, నేను భరించలేను. మరి ఆ మాట ఎలా అన్నావు? అది అది ఇప్పుడు మాత్రం ఆ బోర్ నాటకం మానేసి రాణి సంయుక్త వేద్దామా? సుజీ, నువ్వే సంయుక్త, నేను పృథ్వీరాజట. నిన్ను గుర్రం మీద కూర్చోబెట్టుకొని టకుటకా 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 పృథ్వీరాజు. అయితే నాటకమే వద్దు. ఏమ్మా, మీసాలు పెడితే నేను ఎన్టీ రామారావులా ఉండనా? మీరు ప్రాక్టీస్ చేసి నాటకం ఆడండి. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను దగ్గరుండి చేస్తాను. థ్యాంక్స్ మేడం. మీ సహాయం నాటకానికే కాదు, జీవితానికే కావాలి. సుఖంలో ఉన్నప్పుడే కాదు మేడం, కష్టంలో మీ దగ్గరికే వస్తాను. వద్దమ్మవద్దు, నీకెలాంటి కష్టం రాకూడదు. నీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఏమాత్రం సందేహించకుండా నా దగ్గరికి రావచ్చు. చూడమ్మా, నీకు మీ అమ్మ ఒక్కతే కాదు, నేను మీ అమ్మనే అన్న సంగతి మర్చిపోకు. థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్. వస్తాను. మంచిదమ్మా. గుడ్ ఈవినింగ్ మిస్. గుడ్ ఈవినింగ్. రండి, డబ్బు తప్పనా? వాసుకి. ఏం భాస్కర్? వాసుకి, నేను చాలా రోజులుగా చూస్తున్నాను. మీకు అందరూ ఒకటి, సుజాత మాత్రం ఒకటి. కారణం ఏమిటి? ఏముంది, క్లాసులో సుజాత చాలా చురుకైన పిల్ల. ప్రొఫెసర్కి అభిమానం ఉండటం సహజమే. కానీ ఆ అభిమానం అధికమైతే వాళ్ళకు చదువు మీద శ్రద్ధ తగ్గొచ్చు. అప్పుడు నువ్వు దండించగలవా? దండించడానికి ఇది పోలీసుకి నేరస్తుడికి ఉన్న సంబంధం కాదు భాస్కర్. ప్రొఫెసర్కి స్టూడెంట్కి ఉన్న అనుబంధం తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం లాంటిది. వాసంతి, నువ్వు ప్రొఫెసర్వి, నీతో మాట్లాడి నేను గెలవగలనా? అది కాదు భాస్కర్, ఎందుకో ఏమిటో తెలియదు, ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది. అవును వాసంతి, నీకే ఒక బిడ్డ పుట్టుంటే ఈ పాటికి ఆ అమ్మాయి అంత అయి ఉండేది కదూ.
అమ్మా ఏమ్మా ఏమిటమ్మా అదొక మాదిరిగా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగున్నానే. నువ్వు నవ్వావు, నేను నవ్వాను. నువ్వు మానేసావు, నేను మానేశాను. ఏమోనమ్మా నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది. భయంగా ఉందా? నా పేరు మరియమ్మ కాదే. అది కాదమ్మా, ఏమిటి? ఈవేళ స్పెషల్ క్లాస్ ఉంటేను. ఓ, స్పెషల్ క్లాస్ ఆరంభమైందా? ఆరంభమైంది. టీచర్ ఎవరో? వాసంత్ అని ఒక లెక్చరర్. ఓ, ఆడ మనిషా? అవునమ్మా, చంపుకు తింటుంది. ఏ ఆవిడ భోంచేదా? మిమ్మల్ని తింటుందా? లేదమ్మా, ఆవిడ క్లాస్ అమ్మ బోరు. బోరా? ఈ కాలే పిల్లలకి ఏం తీసుకున్నా బోరే, ఏం మాట్లాడినా బోరే, ఏం చెప్పినా బోరే. పక్కల వాళ్ళు బోరు. ఏ కన్న తల్లిదండ్రులు ఒక పెద్ద బోరు. You are perfectly correct, గాడి పుస్తకాలే. ఎక్కడ వాడు? ఎక్కడ దాచావు? ఎక్కడ వాడు? ఏమిటమ్మా వెతుకుతున్నావు? అదేనే లవ్ లెటర్. లవ్ లెటర్ లవ్ ఏమిటి, లెటర్ ఏమిటి? పోమ్మా, అలాంటివి నాకేం తెలియవు. తెలీదా? తెలియకుండా ఎలా ఉంటుంది? ఇంత ముదిరిపోయిన తర్వాత ఈ పుస్తకాల్లో లవ్ లెటర్స్ సినిమా హీరోల ఫోటోలు తప్ప పాఠాలా ఉంటాయి. అమ్మా అమ్మ లేదు, బొమ్మ లేదు. రైట్. ఏమిటా సినిమా చూపుకోరా? సరిగా చూడు. ఎవడు వాడు? మళ్ళీ ఆ దొంగ సరిగా సూటిగా నమ్మకంలో కూర్చోడు. ఎవడు వాడు? వాడి పేరేమిటి? రాజా. రాజా? ఏ ఊరికి రాజా? ఎవడా కూజా? పూజ కాదమ్మా, ఆహా. అతని పేరే రాజా. ఆహా, వాడి పేరు విని మోసపోయినావు అనమాట. ఆ రాజా గారికి నువ్వు రాణి అవుదావు అంతేనా? ఏమే నీకేం చెప్పాను? నీకేం చెప్పాను? ఎవడైనా వెంట పడితే ఉమ్. చెంప పగల కొట్టమన్నాను. కొట్టావా? వీణ్ణి కొట్టావా? నిజంగా కొట్టావా? కొట్టాను. కొట్టి లవ్ చేసావు అనమాట. అది కథ. ఇది చెంప దెబ్బ లవ్. ఏమే వాడు మంచివాడైతే, యోగ్యుడైతే నన్ను అడగకుండా నేను లవ్ చేస్తాడా? నాతో ఒక్క మాట చెప్పకుండా నేను లవ్ చేస్తాడా? లేదమ్మా, అతను చాలా మంచివాడు. చాలా మంచివాడా? వాడు ఎలాంటి వాడో నేను చూస్తాను. పెద్దవాళ్ళు ఉన్నారనే మాట గుర్తుంచుకొని పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పోరావాలి. పుస్తకాలు హలో సుజ్జి, క్లాస్ వదిలేరుగా? ఏమిటి ఆలోచన చేశావు? ఏముంది, కొంప మునిగింది. ఏమైంది? మన సంగతి మా అమ్మకి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఏమంది? నానా చివాట్లు పెట్టింది. ఇక మనం కలుసుకోవడానికి వీల్లేదండి. చూడు రాజా, ఎన్నాళ్ళు ఇలా దొంగతనంగా కలుసుకోడు? మీ మావయ్య వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతావు? మా మావయ్యతో ఎప్పుడో చెప్పాను. ఇక నేను తీసుకెళ్లి పరిచయం చేయడం తరువాయి. ఎప్పటికప్పుడు అలాగే అంటున్నావు. ఏం చేస్తావో? అంకుల్. Hello, Raja. Who is this girl? సుజాత. Sujata. అదే సుజ్జి. సుజ్జి. Suji? ఓ Suji, Suji. Sujata. Yes, yes. I see. Oh, God bless you, my child. God bless you. Well, Raja, good. You're lucky. Akka. పిలిచావా బాబు? ఏం లేదు, నువ్వు రాజాకి సంబంధం చూడాలనుకుంటున్నావుగా, నీకు ఆ శ్రమ ఇవ్వకుండా తనే చూసుకున్నాడు. మా అమ్మ. లే అమ్మా లే. ఓరి పెడుగా, ఇన్నాళ్ళు నీ అల్లరి కదా ఒక్కటే తక్కువ అనుకున్నాను. అది కూడా మొదలు పెట్టావు. ఎరా ఊరికే తీసుకొచ్చావా, పెళ్లి చేసుకునే వచ్చావా? ఆహా, అంత పని చేయలేదులే, నీ మీద గౌరవం ఉంచాడు. కానీ ఈ సంగతి నాకు ముందే చెప్పాడు. విన్నావా మల్లిక? మన ఇద్దరికే తెలియంది. నాకు చెప్పాడు వదిన. అయితే నేను ఒక్కదాన్నేనమాట పరాయిదాన్ని. ఏమ్మా కాలేజీలో చదువుతున్నావా? కాలేజీలో కాబట్టి వాటి చదువుతారా? చాలేరా నీ తెలివితేటలు. ఏమ్మా ప్రేమించక మా వాడినే ప్రేమించావా? ఏమిటో మా అర్థం అనిపిస్తుంది. నీ కొడుకేం తక్కువే రాజా. ఆహా, సరేలే. చూడమ్మా, మీ అమ్మగారికి నువ్వు ఒక్కదానివేనా, ఇంకా పిల్లలు ఉన్నారా? ఇంకెవ్వరూ లేరండి. మా అమ్మకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. ఇంకా ఆస్టాడతావా? ఇల్లు, వాకిలి, కారు. అంతేనా? ఇంకేమైనా ఉందా? తంబురా, తబలా, వీణ, తాళాలు. అంటే మా అమ్మ గొప్ప గాయకురాలు, శ్రీమతి కళ్యాణి. పేరెప్పుడు వినలేదా? విన్నాను. మీ నాన్నగారి పేరు? తెలీదు. నాకు తెలిసిందల్లా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక్కతే. నేనెప్పుడు మా నాన్న గురించి ఆలోచించను లేదు, ఆ అవసరమూ రాలేదు. బాగుందమ్మా, బాగుంది. విన్నావా తమ్ముడు? చూడమ్మా, మీ నాన్న గురించి ఆలోచించవలసిన అవసరం నీకు మీ అమ్మకి లేకపోవచ్చు. కానీ నిన్ను ఈ ఇంటి కోడలుగా అంగీకరించే ముందు మీ కుటుంబ గౌరవాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. ఏమిటి మీరనేది?
మీ నాన్న ఎవరో కనీసం మీ అమ్మకైనా తెలుసా? అక్క ఏమ్మా కాలేజీలో పేరెంట్ని ఇచ్చావా గార్డియన్ ఇచ్చావా? గార్డియన్? నోను, ఆమె నన్ను కన్న తల్లి సార్. అయితే మీ నాన్న ఎవరో చెప్పొచ్చుగా. ఏమిటి సార్ ఇది? అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. వాట్ ఇస్ దిస్? పోనీ కులమేమిటో గోత్రమేమిటో తెలుసా? అక్క మనకు కావాల్సింది కులం కాదు, కుటుంబ గౌరవం. ఇంకా ఎక్కడుందిరా ఈ కుటుంబానికి గౌరవం? తండ్రి ఎవరో తెలియదట, తంబురాలు తబరాలు ఆటలు పాటలు నట. అర్థం కాల అమ్మాయి పుట్టుక. ఏమండి, నోటికి వచ్చినట్లు మాట్లాడకండి. మా అమ్మని ఏమైనా అన్నారంటే ఊరుకోను. ఏమిటో తెలుస్తూనే ఉంది. రాజా, ఏమిటిది? నన్ను ఇంటికి తీసుకొచ్చింది ఇలా అవమానించడానికా? మీ అమ్మ చేత అసలు నేను ఇక్కడికి రావడమే నాది బుద్ధి పొరపాటు. పిలిచి ఇలా అవమానిస్తారని కలలో కూడా అనుకోలేదు. చచ్చా, సుజాత నా మాట విను. అక్కర్లేదు. మీరన్నది నేను విన్నది చాలు. సుజాత ఏమిటమ్మా ఇదంతా? నా కర్మరా కర్మ. నీ అంతస్తు ఏమిటి, నీ యోగ్యత ఏమిటి, నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఇక మీదట ఆ పిల్ల పేరెత్తావంటే నేను ప్రాణాలతో నిక్కను పన్ను. జాగ్రత్త. నీకు తల్లి కావాలో ఆ కులం లేని పిల్ల కావాలో తెలుసుకో. అత్తయ్య, రాజు, నువ్వు చేసుకోపోయే పిల్ల ఈ ఇంటి గౌరవాన్ని కాపాడేదిగా ఉండాలి కానీ కూల తోసేదిగా కాకూడదు బాబు. ఆకు అలా మాట్లాడకుండా కూర్చుంటానే. నువ్వైనా అమ్మకు చెప్పకూడదు. ఐఎమ్ సారీ ఫర్ యూ రాజు. రాళ్ళు రత్నాలు కలిపి కుప్పపోసిన తెలివైన వాడు రత్నాన్ని ఎన్నుకుంటాడు, కానీ నువ్వు ఏరి కోరి విలువలేని రాయిని ఎన్నుకున్నావు. లేదనుకో, సుజాత అన్ని రత్నాల్లో కల్లా విలువైన జాతి రత్నం, అందరికీ దొరకని మాణిక్యం. నో, మాణిక్యం ఏదో మసిబుగ్గేదో తెలుసుకోలేని వయస్సు నీది. తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పినట్లు వినడం బుద్ధిమంతుల లక్ష్యం. డోంట్ బి హెస్టీ రాజు. యువర్ చాయిస్ ఈజ్ ఆబ్వియస్లీ రాంగ్. కళ్యాణి, కళ్యాణి, ఓ మీరా? అవును, నేనే కళ్యాణి. కట్టుకున్న మొగుడన్న పేరుతో అద్దాల మేడ వంటి నీ జీవితంలో రాళ్ళు విసిరి ముక్కలు చేసిన నేను ఇంకా గుర్తున్నానా కళ్యాణి? రాళ్ళు విసిరిన వాళ్ళని ఎలా మర్చిపోతాను? ఇన్నాళ్ల తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసు, డబ్బు కోసమేగా. ఎంత కావాలి? కళ్యాణి, నన్ను అపార్థం చేసుకోవద్దు. నువ్వు అనుకునే ఆ రఘు ఎప్పుడో చచ్చిపోయాడు. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను కళ్యాణి. ఏమిటి, మారిపోయారా? కళ్ళు పోయిన తర్వాత కాటుకు పెట్టుకున్నట్టు, దృష్టి పోయిన తర్వాత భగవద్గీత చదివినట్టు ఇప్పుడు మారారా? ఇట్స్ టూ లేట్. అయినా సడన్ గా ఇంత మంచితనం ఎందుకు వచ్చినట్టు? చెడ్డవాడు పశ్చాత్తాపంతో మంచివాడుగా మారటానికి ఒకే ఒక చోటుంది, అదే జైలు. అక్కడే నేను మారాను, మనిషినైనాను. ఏమిటి, మీరు వెళ్ళని చోట అది ఒక్కటే, అక్కడికి వెళ్ళొచ్చారన్నమాట. కళ్యాణి, నన్ను క్షమించానని ఒక్క మాటను కళ్యాణి. ఇందులో క్షమించడానికే ఉంది? నేరము, శిక్ష, క్షమించడం వీటన్నిటికీ ఎప్పుడో అతీతురాలైపోయినాను. కళ్యాణి, ఇప్పుడు నిన్ను ఉద్ధరించడానికి నేను ఇక్కడికి రాలేదు. అంతిమ దశలో నీతో ప్రశాంతంగా బతుకుదామని వచ్చాను. ఏంటి, నాతో ప్రశాంతంగా బ్రతకడానికి వచ్చారా? వింటేనే నవ్వొస్తుంది. చూడండి, ఒక విషయం ఆలోచించారా? రేపు ఇరుగు పొరుగు వాళ్ళు మిమ్మల్ని చూసి, కళ్యాణి ఈయనెవరు, కొత్తగా వచ్చాడే, నీకేమవుతాడు అని అడిగితే నేనేం చెప్పేది? కళ్యాణి నేను మారాను, మంచివాడినైనాను మీరు నాతో చెప్తున్నారు, నేను నమ్ముతాను. మరి లోకం? సరే, ఇదిగో మీరు కట్టిన పరిపోళ్ళ బంగారు కొలుపు నా మెళ్ళ ఉందిగా, చూపిస్తాను, నోరు మూసుకుంటాను. మీరు కట్టి మర్చిపోయారు, నేను మర్చిపోలేదు, అంతే. సరే, ఉంటానంటున్నారు, మహారాజుగా ఉండండి. ఏమా, మా నాన్న ఎవరు? ఏమిటిది, ఏమిటో సినిమా టైటిల్స్ లాగా మా నాన్న ఎవరు, మా కూతురు ఎవరు, నీ కోడలు ఎవరు? ఏమిటి ఆ ప్రశ్న, పిచ్చి ప్రశ్న? వేళకోళం కాదమ్మా, మా నాన్న ఎవరు? మీ నాన్నే. ఎవరో మీ నాన్న ఎదుగుతారు? మీ నాన్నే. నాన్న ఏమిటమ్మా, ఏమైంది? అదేనమ్మా, ఆయన ఎవరు, ఎక్కడున్నారు, పేరేమిటి చెప్పమ్మా. ఆయన పేరే. కొత్త పేరు ఎలా వస్తుంది మీ నాన్నకి? మీ నాన్న పేరే. అయినా ఇప్పుడు ఎన్నడూ అడగలేదు, కొత్తగా అడుగుతున్నావమ్మా. ఇంతవరకు నన్ను కూడా ఎవరు అడగలేదు, ఇప్పుడు అడిగారమ్మా. ఎవరు అడిగింది? రాజా వాళ్ళమ్మ. ఓహో, రాజా వాళ్ళమ్మ. అయినా రాజా వాళ్ళమ్మకి మీ నాన్నతో ఏం పని? తండ్రి లేని బిడ్డను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోరటనా? వాళ్ళ ఇంటి కోడలు కావాల్సింది నువ్వా మీ నాన్న?
తల్లేని ప్రశ్న కాకపోతే చెవిటా ప్రశ్న పిచ్చి ప్రశ్న. అయినా తండ్రి లేకుండా బిడ్డ ఎక్కడైనా ఉంటుందా? పిచ్చివాళ్ళు అసలు నిన్ను అలా అడగొచ్చా? సరే వాళ్ళ సంగతి నేను చూస్తాను, నువ్వు పైకెళ్ళు. లేదమ్మా, నాకు ఇప్పుడే చెప్పాలి. ఏమిటి చెప్పేది? తెలుసుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నాను. అసలు మనుషులు వచ్చి ఉన్నారు, నేను మాట్లాడుతున్నాను, బిజీగా ఉన్నాను. ఎప్పుడేం మాట్లాడాలో తెలుసుకోవాలి, ఏం అడగాలో తెలుసుకోవాలి. చదివి ఏం ప్రయోజనం? ఉంటాను పద పైకి చెప్తాను. పద. కళ్యాణి, ఆ, ఎవరా పిల్ల?